కుటుంబాలలో అనేక జబ్బులతో పాటు కాస్త భయపెడుతున్నటువంటి జబ్బుల్లో ఒకటిగా ఉన్నది హార్ట్ పెయిన్. ఈ హార్ట్ అటాక్ గురించి వింటున్నప్పుడు విచిత్రమైన విషయాలు వింటూ ఉంటాం. మాట్లాడుతూనే అరే ఇలా జరిగిపోయింది, నడుస్తూ అయ్యో వాకింగ్కి వస్తూ ఇలా అయిపోయాడే. గుండె జబ్బు ఒకేసారి సడన్గా వచ్చే జబ్బు కాదు, ఇది దీర్ఘకాలిక వ్యాధి అని చెప్తా ఉంది. అనేక మంది పేషెంట్స్ ఎంత వస్తారు, 560 ఉందండి ట్రైగ్లిజరైడ్స్ అని వస్తారు. టోటల్ కొలెస్ట్రాల్ 350 దాటిపోయిందండి అని వస్తారు. కానీ అంత స్థాయిలో వచ్చి కూడా నెల రోజుల జాగ్రత్తలతోటే నార్మల్ రిపోర్ట్తో మళ్ళీ వచ్చి తగ్గిపోయింది, చాలా నార్మల్గా ఉంది అంటారు. ఒక్క టాబ్లెట్ వేయకుండానే పూర్తిగా నార్మల్కి రాగలిగేటువంటి అవకాశాలు మనలందరినీ కన్నతల్లి ఈ నేచర్ ప్రకృతి మనకి ఇచ్చిందండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్సే తినాలని పెట్టుకోండి. టిఫిన్గా ఉడికించిన ఆహారం తినొద్దు, రాత్రి భోజనంగా ఉడికించిన ఆహారం తినొద్దు. అంటే ఉదయము ఫ్రూట్సే, రాత్రి ఫ్రూట్సే. ఫ్రూట్స్ తిని ఉండగలమా? 2 సార్లు కాకపోతే 3 సార్లు తినండి. అరటిపండు తినకండి, అరటికాయలు తినేసి సరిపోయింది అనకండి. వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోండి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా లాంటి ఫ్రూట్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మార్నింగ్ అవే, రాత్రి అవే. షుగర్ ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతే పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడండి. షుగర్ లేదు, ఈ జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే మరొకటి ఏంటంటే ఉదయం ఒక జ్యూసు, సాయంత్రం ఒక జ్యూస్ తాగాలి. ఉదయం ఏంటి, పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూసు గ్లాస్ నీళ్లు పోసి తయారు చేసుకోండి. 3 కలిపింత ఉండాలి. తులసాకు తక్కువ వేసుకోండి, పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేయండి. గ్లాస్ జ్యూస్ చేయండి, దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. ఈవినింగ్ ఏం చేయండి, పాలకూర, కరివేపాకు జ్యూస్ తాగండి. ఒక కట్ట పాలకూర తీసుకోండి, దాన్ని ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. శుభ్రంగా కడిగి తర్వాత ప్రాసెస్ చేయండి నీళ్లు పోసి. ఆ జ్యూస్లో తేనె నిమ్మరసం కలిపి తాగండి. ఉదయం ఏమో పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూసు, తేనె నిమ్మరసం. సాయంత్రం ఏమో పాలకూర, కరివేపాకు, తేనె నిమ్మరసం. ఉదయం ఫ్రూట్స్, నైట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ తింటే నీరసంగా ఉంది, సరిపోవడం లేదనుకున్న వాళ్ళు మీరు ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు రాగిజావ కానీ, లేదా రోజు మొత్తం మీద 6-7 గ్లాసుల మజ్జిగ కానీ తీసుకోండి. ఈ పద్ధతిలో మీ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి అద్భుతమైన స్టెప్ మీరు వేసినట్టే. తినకూడనివి ఏమిటి, పాలు తాగొద్దు, కోడిగుడ్డు తినద్దు, మాంసాహారాలు ఏమీ ముట్టద్దు. ఈ నెల 2 నెలల్లో ఒక్కసారి కూడా పాలు కానీ, కోడిగుడ్డు కానీ, ఏ రకమైన మాంసాహారాలు కానీ తీసుకోకండి. అలాగే నూనె బాగా వాడే అలవాటు ఉంటే నూనెని వాడే పద్ధతిని బాగా తగ్గించండి. 25% 30% నూనెని వాడుతూ నూనెని బాగా తగ్గించండి. నెల రోజులు పాటించండి. ఇంకా మీకు వివరాలు కావాలంటే మీకు యూట్యూబ్ ఛానల్లో మాది 15 డేస్ డైట్ షీట్ అని ఉంది. డాక్టర్ రామచంద్ర అని సెర్చ్ చేయండి, దానిలో మీకు డైట్ ప్లాన్ వస్తూ ఉంది.